యా ఇక్కడ మేము హోటల్ తీసుకున్నాం అన్నమాట. సో ఇది మా రూమ్ టూరు. రండి వెళ్దాం. ట్విన్ బెడ్. ఇదిగోండి ఓ పోటుగాడు ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు. అవి చెప్పరా మా వ్యూయర్స్కి. మా రూమ్లోంచి చూస్తే ఫోషన్ సిటీ అంతా ఇలా ఉంటుంది అనమాట. అదిగోండి అక్కడ చిన్న స్విమ్మింగ్ పూల్ చాలా కనపడినట్టుగా కనపడుతుంది. అది మీకు కనపడుతుందో లేదో నాకు తెలీదు. ఈ మొత్తం హై రైజ్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అన్నమాట. ఓకే ఫైన్. ఇక్కడ నుంచి ఇవ్వండి ట్విన్ బెడ్. చక్కగా మంచిగా కార్పెట్ వేసాడు. ఆడ పంచదార అడుగుతున్నాడు. ఫైన్. పాపం సిగ్గుపడ్డాడు. కెమెరా చూడంగానే లోపలికి వెళ్ళాడు. ఇప్పుడు మా కడుక్కునే గది చూపిస్తా అనమాట. ఏంటి కడుక్కునే గది అంటున్నాడా? అదేనండి వాష్రూమ్. ఇదిగోండి మంచిగా టబ్ ఉంది. చక్కగా మిర్రర్స్ ఉన్నాయి. మంచి కమోడు, మంచి షవర్ క్యూబికల్. హాట్ వాటర్ అయితే సూపర్ వస్తుంది. బ్రష్లు అవన్నీ ఇచ్చాడు. అదిగోండి ఆ కింద డబ్బాలో ఉంది. మా వాడికి చూసుకుంటాం తెలియలేదు పాపం, ఇవ్వలేదని బాగా డిసప్పాయింట్ అయ్యాడు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అరే సిగ్గుపడకరా నువ్వు, చాలా చండాలంగా ఉంది. ఓకే ఇది పోషన్లో హోటల్ ఫార్చ్యూనా అనేది హోటల్ అన్నమాట. ఇక్కడ నుంచి మనకి ఫర్నిచర్ మాల్కి మనం వెళ్తున్నాం. సో బై వాక్ వెళ్తున్నాం ఇక్కడ నుంచి. ఇది చాలా దగ్గర. చైనాలో ఈ రోడ్లన్నీ ఇలా ఉంటాయి. వాకింగ్కి రెడ్ సిగ్నల్ పడింది. సో ఇది గ్రీన్ వచ్చినప్పుడు మనం వెళ్ళాల్సి ఉంటుంది. లేదు అంటే వీళ్ళు గుద్దుతారు. గుద్దితే కేసు కూడా ఉండదు. వీళ్ళందరూ చాలా చక్కగా పద్ధతిగా వెళ్తూ ఉన్నారు. చూసారా మొత్తం అంతా జీబ్రా క్రాసింగ్ లైన్ అవతలే కార్లన్నీ ఆపేశారు. చాలా సిస్టమేటిక్గా ఉన్నారు. ఇది చైనాలో గవర్నమెంట్ స్కూలు. సో ఆల్రెడీ టైం అయిపోయింది. పిల్లలందరూ వెళ్ళిపోయారు లోపలికి. ఇవన్నీ వాళ్ళ సైకిల్స్, అవన్నీ ఎలక్ట్రికల్ బైక్స్. సో ఈ గ్రీన్ లైన్ ఏదైతే ఉందో ఇది బైకర్స్ అందరూ వాడుతూ ఉన్నారు. అదిగోండి అక్కడ దూరంగా కనపడుతుంది సోఫిటెల్ అని. అది 7 స్టార్ హోటల్ అన్నమాట. ఇది ఫ్రంట్ నుంచి గవర్నమెంట్ స్కూల్ ఎలివేషన్. స్కూల్ అయితే చాలా పెద్దగా ఉంది.
సో ఇది నార్త్ ఫర్నిచర్ సిటీ అనమాట. ఇక్కడ ఫర్నిచర్ చాలా మంచిగా ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. ఇదిగోండి మీకు ఒకటి చూపిస్తా. ఇది మురుక్ కాలువ. చైనా డ్రైనేజ్ మొత్తం దీంట్లో నుంచే పోతూ ఉంటుంది. సో అందుకనే చాలా గ్రీన్గా ఉన్నాయి వాటర్ అంతా. ఇక్కడ మనకి తినడానికి కేఎఫ్సి ఉంది, స్టార్ బక్స్ కాఫీ షాప్ ఉంది. సో దీంట్లో కేఎఫ్సిలో ఎగ్ మఫిన్ అని ఒకటి ఉంటుంది. నేను ఎయిర్పోర్ట్ రాగానే తిన్నాను. అది నిజంగా చాలా అంటే చాలా డెలిషియస్గా ఉంది. జనరల్గా లోకల్ చైనీస్ బేకరీస్లో చేస్తారు, కానీ కేఎఫ్సిలో ఇలా దొరకటం కష్టమని లోకల్గా నాకు కలిసిన ఒక అన్న చెప్పారు. సో అది తిన్నాం అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎవరన్నా చైనా వచ్చినప్పుడు ఒకసారి అది ట్రై చేయండి. డెఫినెట్లీ యూ విల్ లవ్ ఇట్. So you also can look around and see. What is this section? Yeah, this whole down is separate. So this section is separate. You have the separate items like massage chairs, decoration, like that. You can start from this side for the modern furniture, right? ఓకే, ఇక్కడంతా మోడర్న్ ఫర్నిచర్ దొరుకుతుందంట. ఇటువైపు నుంచి స్టార్ట్ చేద్దామని చెప్తుంది. సో లెట్ us see మనకి ఏమేమి దొరుకుతాయి ఏంటి అనేది. 昨天我们公司的感觉在一个1号。 Hello, welcome. Morning. Hello, boss. Ada luka-luka. It's New Year's, lah. Yeah. Because we are looking for L shapes also. L shape. And then normal sofa this is L shape. MRP price and this after discount. So they will give you the price. సో ఇదంతా ఫర్నిచర్ షాపు. సో బెడ్స్ ఉన్నాయి, టేబుల్స్ ఉన్నాయి, సోఫాలు ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన యూనిక్ స్టైల్ అంట. సో ఇవి మోడర్న్ డిజైన్స్ అంట. ఓకే, థ్యాంక్ యూ. ఇది మొత్తం సీసం వుడ్లా ఉంది. ఇవి ఓకే, బాగున్నాయి. మయా బెల్లా అంట బ్రాండ్. సో ఇక్కడ ఎవరి బ్రాండ్కి వాళ్ళు చాలా యూనిక్గా డిజైన్ చేసుకుంటున్నారు.
సో సిమిలర్గా అయితే ఎక్కడ కనిపించట్లేదు. దేని స్టైల్ దానికే ఉంది, దేని లుక్ దానికే ఉంది, అండ్ మోర్ ఎవర్ దేని కంఫర్ట్ దానికే ఉంది. చూసారా, ఒక్కొక్క డిజైను చాలా యూనిక్గా ఉన్నాయి. ఎవడికాడే తోపులు అనుకుంటా ఇక్కడ, ఎవడి స్టైల్ వాడిదే. వాడు చక్కగా సోఫాల్లో పడుకొని మంచిగా రెక్లైనర్లో ఎంజాయ్ చేస్తున్నాడు. బాగుంది. ఇది మంచిగా కాఫీ బారు, సీటింగ్ అది చాలా బాగా చేశారు. ఈవెన్ కౌంటర్ కూడా చాలా బాగుంది. ఇవన్నీ కూడా చక్కగా కర్టన్లు వేసుకోవచ్చు. ఈ రూము మొత్తం మనకి కావాలంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. బాగున్నాయి. ఇది మన తాటాకుల్లాగా ఉయ్యాల. ఓకే, ఇది చాలా బాగుంది. వీళ్ళు వెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసి. ఓకే, ఇప్పుడంతా మొత్తం మనం గ్రౌండ్ ఫ్లోర్లోనే తిరిగాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇది చాలా మోస్ట్ ప్రాబబ్లీ 9 ఫ్లోర్స్ దాకా ఏమో ఉంది. అంతా తిరగాలంటే 2 రోజులు ఇక్కడే పట్టలేలాగుంది. You want double seat or one seat? One seat. 一个位是吧？1.2的，1.2 or 1.5？ 1.5. 还要1.5的，1.5的您坐过？啊，1.5的，啊，我很抱歉。హలో మిక్కీ మౌస్. పిచ్చిమండ అదేదో అటు లోపలికి రమ్మని చెబుతుంది చేసాకి. అది రమ్మంటే మనం వెళ్తాం ఏంటి? ఇవన్నీ పెయింటింగ్స్. హాయ్ హాయ్. నో ఫోటో. ఓకే, ఫోటోగ్రాఫ్ తీసుకోకూడదంట. తూయా గ్యాలరీ అంట. సో ఇవన్నీ వాల్ ప్యానల్స్, ఫోటో ఫ్రేమ్స్, 3D. Porsche, Speed Shadow, Violin, గుర్రం నాడాలు కూడా ఉన్నాయి ఇక్కడ అంటారు.
ఇదేంటి జల్లెళ్ళు పెట్టినట్టున్నాడు. చూసారా, జల్లెళ్ళతో కూడా పార్టీషన్ చేసుకోవచ్చు. చైనా వాళ్ళ దగ్గర ఇట్లాంటివి బాగా నేర్చుకోవాలన్నమాట మనం. ఇది పారామెట్రిక్ కటింగ్ అనమాట. సో దీస్ ఆర్ ఆల్ యూపీవీసీ, కలర్డ్ యూపీవీసీ. వావ్. అది వాల్ పెయింట్. This is outdoor. These are outdoor. Actually, you can put it for outdoor. This is laundry. And then for outdoor, it will be waste. This is expensive. Yeah, keep it outdoor also no problems. Can do it. Yeah. But the sunshine, maybe it's not for the temperature. It is what visiting at least. ఇవన్నీ నీకు అక్కడ కూడా చేస్తారా? ఆస్ట్రేలియా, యుఎస్, ఇదంతా పీవీసీ కైండ్ మెటీరియల్. ఇది నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. వాటితోనే చేసి మొత్తం కట్ చేసి రబ్ చేస్తారు. We'll go with that. ఇది వెయిట్ కూడా చాలా చాలా ఎక్కువ ఉంటుంది. Do you like this style? What is this two-seater and that two-seater? This is 3 seats， 哦一加一加三3多少钱？哦，包最低价220。哦。 Is it leather, complete leather, this one? 31800，31800。This 9800。 Ah. Yeah. Thank you. ఇది యాక్చువల్లీ హాయ్.
పక్క షాప్లోకి వెళ్ళామనుకోండి, అక్కడ ఇక్కడ ఆల్మోస్ట్ రెండు కలిసే ఉంటాయి. కానీ ఇక్కడ అట్లా లేదు, ఏ షాపు స్పెషాలిటీ ఆ షాపుదే ఉంది. ఈ డిరూసి అని చెప్పి ఒక బ్రాండ్ ఉంది. మాకు ఇక్కడంతా 9:30 అయింది. ఓకే, అర్థమైంది. ఓకే, ఇదంతా డెరూసి అని ఒక ఫేమస్ బ్రాండ్ అనమాట. దీంట్లో సోఫాలు, బెడ్లు ఇవన్నీ ఉంటాయి. చాలా ఎక్స్పెన్సివ్. ఇవన్నీ వీళ్ళు ఏం లెదర్ వాడతారు ఏంటి, ఇవన్నీ హ్యాంగ్ చేశారు. సో ఇది ప్యూర్ లెదరు, హాఫ్ లెదర్ అయితే కాదు. సో వీళ్ళ బెడ్స్, వీళ్ళ లెదర్ టెస్టింగ్ మిషన్స్ అనమాట ఇవన్నీ చైనాలో ఉన్నాయి. మనకేమీ అర్థం కాదు. వీళ్ళు వాడే క్లాత్ క్వాలిటీ ఏంటి అనేది, వీళ్ళు వాడే కుషన్స్ అనమాట ఇవి. సో వీళ్ళ స్టాండర్డ్స్ ఇలా ఉంటాయి. ఇవన్నీ లోపల వీళ్ళు ఏమేమి వాడతారు, వీళ్ళు వాడే కాటన్ ఏంటి, మొత్తం అంతా వీళ్ళు డిస్ప్లే పెట్టారు. ఇవన్నీ బెడ్స్. ఫెరారీ, బెంజ్. ఇవన్నీ గ్రామ్ఫోన్ రికార్డులు అనుకున్నా, కానీ కాదు. ఈ అలా కనిపించే స్పీకర్లు అంతే. బాగున్నాయి. ఓకే, నైస్ వన్. ఇది కూడా స్పీకరే. కిందకి వెళ్ళిపోదామా? అయిపోయినాయా మనది మొత్తం? ఏమేం కావాలో ఫైనల్ అయిపోయిందా? ఇంకా సోఫాలు ఉన్నట్టున్నాయిగా. వాజెస్ కలెక్షన్ అయితే చాలా పెద్దవి ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవన్నీ ఆర్టిఫిషియల్. ఓకే,將啲花抽啲過嚟點啦？你拆晒啲花嚟啊？我未拆喎，嗱我咪拆晒咯。藍色嗰啲咯，係啊。咁你話要拆下$3,250. బార్గెన్ చేస్తే 280కి ఇస్తుంది. నాకు అర్థమైంది వాళ్ళు బార్గెనింగ్ ఎంత ఇస్తున్నారు. ఈ వాచ్ బాగుంది. అవి చేయొచ్చులే, అదే ఈజీ. హాయ్. బండి చక్రం, దీన్ని కూడా వీళ్ళు ఇట్లా వాడారు. ఆల్రెడీ మన వాళ్ళు ఎప్పుడో వాడారు. హంపి నుంచే, హంపి గుళ్ళో కూడా ఇలాగే చాలా పెద్దది ఉంటుంది, రాయితో చేసింది. వాళ్ళు చెక్కతో చేసింది వాడుతున్నారు. ఓకే, ఫైన్. అవన్నీ గ్రామ్ఫోన్.
చాలా మంచి కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర. ఏంట్రా ఈ కలెక్షన్ అసలు మైండ్ బ్లోయింగ్ ఉందిగా. ఈ మైక్ ఏమైసి వచ్చిందో ఇది పద్దాక ఆగిపోతూ ఉంది. కెమెరా పద్దాక ఆన్ చేసి ఆఫ్ చేసినప్పుడు చూడాలి. ఎక్కడి నుంచి సౌండ్ భలే వస్తుంది. దీన్ని చూసి సిరామిక్ అనుకున్నా కాదు, కంప్లీట్గా ప్లాస్టికే. ఇది మీవా అని ఒక బ్రాండ్. ఫైన్. దీస్ ఆల్ ఆల్సో ఆల్ క్లాక్స్ అన్నమాట. ఇవన్నీ హోమ్ డెకార్ అనమాట. హలో హలో వాళ్ళందరూ పిలుస్తూ ఉన్నారు. ఓకే బాబా ఏం కలెక్షన్ రా అయ్యా. మంచి మంచి ఫౌంటైన్స్ ఉన్నాయి. హే వావ్, వీళ్ళు వినాయకుడిని కూడా అమ్ముతున్నారు ఇక్కడ. మేబీ ఇవన్నీ మార్బుల్ బాగున్నాయి. వీళ్ళైతే ఆగట్లేదు, పరిగెత్తుతూనే ఉన్నారు. సోఫాస్ ఫైనలైజ్ చేయాలి. వీళ్ళకేమో 2 days టైం ఉంది, పాపం ఎక్కువ టైం లేదు. సో అందుకని వీళ్ళు ఆగట్లేదు అక్కడ. ఈ ఫైరింగ్ సిస్టమ్స్ చూడండి, ఇవి చాలా బాగున్నాయి. ఇదేంటో తెలుసా, పూర్వం మన రాజుగారి బట్టలు పిలవాలంటే ఇది మొత్తం బ్రాంజ్ ఉంటుంది. అది తీసుకొని కొడితే టాంగ్ అని మోగుతుంది. మరి ఇది మోగుతుందా? మోగట్లేదు. Otherwise, you can directly take this one. This is 2 meters. It's Ah. opening. 2 meters. Okay. ఎంతరా నువ్వు ఎన్ని మీటర్లు అడిగావు? 2.1 again. 2.1 ఎంత చెప్తున్నారు? 4,200. 4,200 చెప్తారా? 这个呢？如果量价格差不多，roughly 4,000 range. 4,000. Yeah. ఓకే. మీ ఉన్నావుగా. టేబుల్ టెన్నిస్ బోర్డ్స్ ఉన్నాయి, బిలియర్డ్స్ ఉన్నాయి.
చూద్దాం ఈ రేట్ ఎంత అవుతుందో. ఇవన్నీ స్టీల్ బాల్స్ ఉన్నాయి. పూల్ గేమ్. ఏంట్రా చూస్తావా ఇవి కూడా? మా వాడు కొంచెం స్పోర్ట్స్ పిచ్చాడు, సో ఆబ్వియస్లీ దీనికి అట్రాక్ట్ అవుతాడు నేను అనుకున్నా. మంచి కలర్ఫుల్ ఉన్నాయి. మామూలుగా మనం అంతా గ్రీనే చూస్తాం. ఇక్కడ ఆరెంజ్, ఎల్లో. టీ టేబుల్ అయితే చాలా బాగుంది. ఇది ఎంత కాస్టో చూద్దాం. ఇదేమీ అర్థం కావట్లేదు. 8,800 అంట. ఓకే, చాలా తక్కువే ఉంది. నేను తక్కువే ఉంది అంటున్నాను. చాలా ఎక్కువ. ఇదేంటి? ఇది పోకర్ టేబుల్. ఓకే, అక్కడ 5 కార్డులు పెడతారు. మన కార్డు ఓపెన్ చేస్తారు. మొత్తం 1 2 3 4 5 6 7 8 9 10 మెంబర్స్ ఆడే టేబుల్ అనమాట. క్యాసినోలో చూస్తూ ఉంటాం. నేను అంత గొప్ప గ్యాంబ్లర్ని కాదు, కానీ ఒకసారి వెళ్ళాను క్యాసినోకి. సో అక్కడ ఆడాను కాబట్టి నాకు ఫైనల్లీ మసాజ్ చేయడానికి వచ్చాం. అన్నాడు ఒకటి కావాలన్నాడు. ఎంత చెప్తున్నారా ఇది? అడగలేదా? ఇది మంచి క్వాలిటీరా. రెగ్యులర్గా నేను మసాజ్ చేయించుకుంటూ ఉంటాను కాబట్టి ఆ బాటిల్ ఇటీ. సో ఇంకా దీంట్లో చాలా క్వాలిటీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇది ఫుట్ మసాజర్. హలో. సో ఈ పక్క షాప్ అంతా ఫౌంటైన్స్ ఉన్నాయి. No, what I'm saying is, with this one as a standing table, do you have the photo? అది చూసారండి, అది ఛార్జింగ్ పోర్ట్ అన్నమాట. దీన్ని టేబుల్లో ఇన్విజిబుల్ చేయొచ్చు. మనకి ఛార్జింగ్ పెట్టాలనుకున్నప్పుడు జస్ట్ పుష్ చేస్తే అది పైకి లేస్తుంది. క్లోజ్. వావ్, దిస్ ఈజ్ బ్యూటిఫుల్. ఇవన్నీ డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి. హాయ్. ఇవన్నీ హోమ్ థియేటర్కి రెక్లైనర్ సీట్స్ అన్నమాట. దీంట్లో కప్ హోల్డర్స్ ఉన్నాయి, మసాజర్స్ ఉన్నాయి.
for home theater, but backside we also have massage. You can try it. Okay. సో మసాజ్ ఉందనేసరికి మా వాడు బాగా టెంప్ట్ అయ్యాడండి. దాంట్లో కూర్చున్నాడు. అక్క మసాజ్ ఆన్ చేస్తుంది, మసాజరు. It's open, it's closed. చూద్దాం. It's massage. It's two one. This one. 这个是锁屏键 ，This is lock, and then the cooler for the cup. మసాజర్ ఆన్ చేసావారా? ఎలా ఉంది? This one touch. One touch, yeah. ఓకే. ఎలా ఉందిరా కంఫర్ట్? 身上的要多大尺寸 ？What size for the tables? What size for the table? 1.5 by 800. ఇక్కడ చూడండి యాచ్ ఉంది, చాలా బాగుంది. It's origin price. Okay. It's good. Good design. Yeah. I'll get back to you. Yeah. I like this one. Difference between the real car leather and the artificial leather. Very easy way to check. You just use the fire to burn it. If the real car leather, because the main material is the protein, so you see the air, the smoke is the white one, and the surface won't have big change. If you smell it, it's like you burn your hair, same smelling. But if it is not the real leather, you burn it. You see, it can be fired and it is burnt. The smell is very no good, very smelly. And this one, can you see? It can be burned and the leather changed to be black. Oh, okay. Natural is totally different, and you see you can smell the Art chemical, yeah. chemical smell. This one, the real car leather, is like you burn your hair, Yeah. same smelling. Where is the can you show the where you burned this one? Now this one, you see the surface. No, you check this too. After burn, the surface is totally different. Yeah. Haha, you see. Yeah. This one changed to be black, but this one keep the same. Yeah. And the smell is like you are burning your hair. Yeah. Same. Yeah. Yeah.
easy way to check it. Yeah. Thank you for that one.